అస్సలాముఅలైకుం అండి అందరికీ. ఈరోజు వచ్చేసి సదింపులు అయితే చేస్తున్నా. సో చట్పట్ బీవీమా సదింపులు అయితే చేస్తున్నానండి. సో ముక్కుబడి అయితే చేసింటి. సో నాకు హెల్త్ కొంచెం బాగలేకపోతే ముక్కుబడి అయితే చేసింటి. సో ఈరోజు అయితే ఆ ముక్కుబడి తీరుస్తున్నాను. సో గులాబీ పూలు అయితే ఇలాగా డెకరేట్ చేస్తున్నాను చూడండి. మనకు ఆకు ఒక్క చక్కెర పెట్టి అయితే సదింపులు ఇప్పిస్తారండి. ఇది వచ్చేసి మనము 5 బీడాలు అయితే పెట్టచ్చు, లేకపోతే 9 పెట్టచ్చు, 11 పెట్టచ్చు. సో మన ఇష్టం అది. మనము ఎన్ని పెట్టాలంటే అన్ని పెట్టచ్చు. సో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఈ అమ్మ బాగా నాకు జరుగుతుంది. ఈ అమ్మకి మొక్కుకుంటే గినుక. సో నాకు కష్టం వచ్చినప్పుడల్లా ఈ అమ్మకైతే మొక్కుకుంటానండి. సో అందుకోసమే ఈరోజైతే సదింపులు తీపిస్తున్నాను, నేనే చేస్తున్నాను. సో ఆకులైతే 2 ఆకులు పెట్టేసి ఒక్క పేడైతే పెట్టేసి కొంచెం చక్కెర వేసి అయితే పెట్టాలి. సో 9 అయితే పెడుతున్నా నేను. మన ఇష్టం అండి, 9 పెట్టచ్చు, 11 అయినా పెట్టచ్చు, 5 జతలైనా పెట్టచ్చు. ఇలాగా నేను చూపించిన విధంగా. సో తప్పుగా ఎవరు తీసుకోకండి. సో నాకు హెల్త్ బాగలేనప్పుడు సో ఈ అమ్మకైతే మొక్కుకుంటానండి. సో అందుకే ఈరోజు పెట్టాలనుకున్న వీడియో అందరికీ తెలియాలి ఈ అమ్మ గురించి అని. చట్పట్ బీవీమా అంటే ఏదైనా మొక్కుకుంటే జల్దీ అయిపోతుంది పని అని అర్థము. సో అందుకే ఈ అమ్మకి మొక్కుకుంటే కనుక మొక్కుబడి అయిపోయాక ఇంకా మనం మొక్కుకొని ఉంటాం కదండి, అది జరిగిందనుకో ఇలా సదింపులు ఇప్పిస్తే ఇంకా సరిపోతుంది. సో నేను ఎక్కువ ఈ అమ్మ సదింపులే తీపిచ్చేది. సో తప్పుగా మాత్రం ఎవరు తీసుకోకండి. సో చూడండి, ఇది వచ్చేసి నేను ఇలాగే అయితే చెప్తున్నానండి. ఈరోజు కొంచెం తడబడుతున్నా తెలుగు మాట్లాడాలంటే. సో నేను ఇంట్లో ఒక భాష, యూట్యూబ్లో ఒక భాష అయితే మాట్లాడతానండి. అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అవుతా అంతే. సో చాలామంది అంటున్నారు తిను తెలుగు రాకపోయినా చేస్తుంది అలా అని చాలామంది ఎగతాళి చేస్తున్నారండి. సో వాళ్ళకేం తెలుస్తుంది, చేసే వాళ్ళకే కదా తెలిసేది. సో ఈరోజు అయితే నేను ఈ సదింపులు కంప్లీట్ చేయాలనుకున్నా. సో ఇండ్లు క్లీన్ చేసేసి పిల్లలకైతే పంపించాను స్కూల్స్కి. అందుకే ఇంకా నమాజ్ చేసేసుకొని మధ్యాహ్నం అప్పుడైతే నేను సదింపులు ఇప్పిస్తున్నానండి. గురువారం రోజైతే చేస్తున్నా, ఈరోజు గురువారము. సో రేపు ఇంకో సదింపులు అయితే చెయ్యాలి. అందుకోసమే ఇంకా అన్నీ ఒకే రోజు అంటే కావు, నాకు కూడా టైం ఉండాలి కదండి. సో ఇంట్లో చేసుకోవాలి, మిషన్ చూసుకోవాలి, ఇంట్లో పని కూడా చేసుకోవాలి. సో ఇంకా సదింపులు చేస్తున్న ఈరోజు అయితే కంప్లీట్ అయితే చేస్తున్న ఈరోజు. సో ఇలా పెట్టిన తర్వాత ఇలా చక్కెర అయితే వేసుకోవాలి. ఇంకా చూడండి, సో నేను ఇలాగే మొక్కుకుంటానండి. సో ఎవరికి ఇబ్బంది ఉంటే చూడకండి, నచ్చితే చూడండి. సో ఎగతాళిగా అయితే కామెంట్ చేయకండి ప్లీజ్, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇంకా సదింపులకి రెడీ చేశానండి. అగరబత్తులు అంటించి ఇంకా సదింపులు చేయడమే. సో సదింపులు చేసేదైతే చూపించానండి. సో నేను ఏ కష్టం వచ్చినా ఈ అమ్మనే మొక్కుకుంటాను, అందుకే ఇంకా చూపిస్తున్నాను. సో నలుగురు మొక్కుకొని తీర్చుకుంటారని అంతే ఇంకా. సో ఇంతేనండి, ఎక్కువ ఖర్చు కూడా కాదు ఈ అమ్మకి మొక్కుకుంటే. సో కోరికలు అయితే ఠకామని జరిగిపోతాయి. అందుకే నేను ఈ అమ్మనే ఎక్కువ కొలుస్తాను. సో చూసారా, ఇంకా సదింపులు అయితే రెడీ చేశాను. సదింపులు ఇప్పించిన తర్వాత అయితే ఇంకా అయిపోయినట్టే ఇంకా సదింపులు. సో చూసారా, మొక్కుకుంటున్నాను. సదింపులు చేసేదైతే చూపించట్లేదు. సో నా తెలుగు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఎగతాళి చెయ్యకండి ప్లీజ్, మరీ కోరుతున్నాను మిమ్మల్ని.